ఎస్ వెల్కమ్ టు మైక్ టీవీ ఈవినింగ్ డిబేట్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇక పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారంలో దిగాయి. మాటల మంటలు, మాటల తోటాలతో ఒకరి మీద ఒకరు విమర్శనాలు సంధించుకుంటా ఉన్నారు. అలాగే చేసిన పనుల గురించి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే చేయబోయే వాటి గురించి మరికొంతమంది చెప్తా ఉన్నారు. అలాగే ఈ ఎన్నికలో ఏ స్ట్రాటజీతో ఎవరు ముందుకు వెళ్తున్నారు, ఆయా స్ట్రాటజీలకు సంబంధించి ఈ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడడం కోసం ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ మెట్ట నర్సయ్య గౌడ్, టీపీసీసీ సీనియర్ లీడర్, అలాగే కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. వెల్కమ్ సార్. రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈరోజు జరిగినటువంటి సంఘటనలు మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు అంటే ఈ 2-3 రోజులుగా చూస్తున్నట్లయితే అటు కేసీఆర్ గారు ప్రజల మధ్యకు వచ్చేసి బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో చాలా హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే విమర్శలు కూడా చాలా ఘాటుగా విమర్శలు స్పందించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే కేసీఆర్ గారి విమర్శలకి అంతే స్థాయిలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఘాటుగానే రిప్లై ఇస్తూ ఉన్నారు. ఈ వాద ప్రతివాదన సంగతి ఎలా ఉన్నా ఇవాళ హరీష్ రావు చేసినటువంటి రాజీనామా లేఖ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు నర్సయ్య గౌడ్ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా లేఖ అనేది చిన్న విషయం, దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిండు, సవాల్ చేసిండు అంటే దాన్ని తీసుకోవచ్చు. కానీ ఒక సాధారణ ఎమ్మెల్యే ఒక ప్రాంతీయ పార్టీలో ఎక్కడ ఉన్నాడో తెలియనటువంటి ఒక మామూలు వ్యక్తి, ఒక మామూలు ఎమ్మెల్యే వచ్చి నేను రాజీనామా చేస్తాం, ముఖ్యమంత్రి గారు మీరు రాజీనామా చేయండి అని, అది కూడా మోసం చేసినటువంటి 1300 మంది అమరవీరులను మోసం చేసినటువంటి ఆ స్తూపం దగ్గరికి వచ్చి మళ్ళీ మాటలు మాట్లాడడం అనేది అంత హాస్యాస్పదంగా ఉంది. అది ప్రజలు కూడా పెద్దగా రిసీవ్ చేసుకోవడం లేదు. ఎందుకంటే స్థాయి సరిపోదు కదా, ఒక ముఖ్యమంత్రిని సవాల్ చేసే స్థాయి సరిపోదు. అయినా పెద్ద మనసుతోటి మా ముఖ్యమంత్రి గారు స్వీకరిస్తున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ఈ మాటలు అంటే మేము ఆల్రెడీ 120 రోజులు కాలేదు, చాలా హామీలు అమలు పరిచినాం, మిగతాది జనంతోటి స్ట్రైట్ గా మేము చెప్తా ఉన్నాం. 15 ఆగస్టు లోపల మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని, మిగతాయి చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రము మొత్తము దివాలా తీసింది. కనీసము జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకుండా మొత్తం అప్పులు చేసి మొత్తం చిప్ప చేతికిచ్చి పోయిండ్రు. కాబట్టి కొద్దిగా ఆ అడ్జస్ట్మెంట్ లో కొద్దిగా నెలల తేడాతోటి మేము చేయడానికి ముందుకు వస్తా ఉన్నాం. కానీ ఇదే హరీష్ రావు గారు మరి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండి ఎన్ని హామీలు ఇచ్చిర్రు, ఎన్ని మాటలు చెప్పిర్రు, ఎంత మందిని మోసం చేసిర్రు, ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి చేయకుండా ఈ రోజు మమ్మల్ని 120 రోజుల పసిగుట్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి కదండి. ఏమన్నా అంటే తోసుకొని ఆడికి ఉరికొచ్చిండ్రు. నేను ఏమంటున్నానంటే వీళ్ళ ఉనికిని తెలియజేయడానికి కొరకు అరే మేము కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలలో ఉన్నది, మేము కూడా కొట్లాడుతున్నాం, మేము కూడా పోటీ చేసినామని చెప్పుకోవడానికి తప్పితే వీళ్ళ రోదన వినడానికి ఎవరు లేదు. ఇదంతా అరణ్య రోదనే. కేవలం మీడియాలో స్పేస్ సంపాదించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ వ్యవహారాన్ని మేము చూస్తా ఉన్నాం. అంతే తప్ప ఈ రోజు మీరు చూడండి, ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి లాస్ట్ కు మెదకు సీటు కూడా వచ్చే అవకాశం లేదు. వాళ్ళు అనుకుంటారు మెదకులో ఎప్పుడు మేమే గెలుస్తాం, ఈసారి కూడా మేము గెలుస్తామని అనుకుంటున్నారు, కానీ మెదకు సీటు కూడా గెలిచే అవకాశం లేదు. నేను అడుగుతున్న సూటిగా హరీష్ రావును కానీ మిగతా వాళ్ళని కానీ, ఉమ్మడి 10 జిల్లాలలో ఏ జిల్లాలో మీకు సీట్ వస్తుంది? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీకు సీట్ వస్తుందా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీకు సీట్ వస్తుందా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వస్తుందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు హైదరాబాద్ గురించి మీరు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 ఎంపీ సీట్లలో మీకు ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు. చేవేళ్ళ కానీ, హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, లేకపోతే ఇది మల్కాజ్గిరి కానీ. మరి ఇలాంటి పరిస్థితులలో జనాన్ని కొద్దిగా వాళ్ళ సైడ్ డైవర్ట్ చేయడానికి కొరకు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా ఫీల్డ్ లో ఉందని చెప్పుకోవడానికి కొరకు ఈ హరీష్ రావు గారు వేసినటువంటి డ్రామాగానే చూడాలి తప్ప వేరే ఉద్దేశం లేదు. అయినప్పటికీ కూడా అంటే ప్రజా ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక సాధారణ ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సాధారణ ఎమ్మెల్యే మాట్లాడితే కూడా ప్రతిస్పందించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. అంతవరకే గాని నేను రాజీనామా లేఖ ఇస్తున్నా, నీ రాజీనామాతోటి అయ్యేది లేదు, నా పోయేది లేదు, దానివల్ల ఏం ఉపయోగం కూడా లేదు, అది నాలుగకి కూడా పనికిరాదు. ఏం డ్రామాలండి ఇవి? ఏం చేయగలుగుతారు మీరు? ప్రజలకు ఏమన్నా చేసి మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి
3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని నిలువున మోసం చేసిర్రు నిరుద్యోగులను. బీసీ బంద్ అన్నారు, బీసీలకి వెళ్ళే, ఎస్టీ బంద్ అన్నారు, ఎస్టీలకి వెళ్ళే, దళిత బంద్ అన్నారు, ఏదో 3-4 దిక్కులు ఇచ్చేసి మొత్తం ఎత్తేసిరు బిచానా. ఇక చెప్పుకుంటూ పోతే రైతులను మోసం చేసిరు, అన్ని వర్గాలను, సంపన్న వర్గాలను మోసం చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక సాధారణ ఎమ్మెల్యే ఈ మాటలు మాట్లాడుతుందంటే ఆశ్చర్యంగా ఉంది. మీడియాలో స్పేస్ కొరకు తప్ప ఇంకేమిటి పనికిరాదు. మేం కాంగ్రెస్ పార్టీగా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అమలు చేస్తారు. నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం. మీరు హరీష్ రావుని ఒక సాధారణ ఎమ్మెల్యేకి మాత్రమే పరిమితం చేశారు. ఆయన దశాబ్దానికి పైగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు, మంత్రిగా పనిచేశారు రెండుసార్లు మంత్రిగా పనిచేసినటువంటి నాయకుని కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా అనడం అనేది సరే, అది ఎలా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అడుగుతున్నది కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 9వ తారీఖు మేము రుణమాఫీ చేస్తామన్నారు, బ్యాంకులకు డబ్బులు కట్టొద్దని చెప్పేసి ప్రజలకు మీరు పిలుపునిచ్చింది వాస్తవం. అలాగే 100 రోజుల్లోగా 6 హామీలు అమలు చేస్తామని చెప్పింది వాస్తవం. ఈ రెండూ జరగలేదు కాబట్టి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, అది తప్పంటారా? బాబురావు గారు, నేను ఏమంటున్నా, మేము వచ్చి 120 రోజులైంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. నర్సయ్య గౌడ్ గారు, మీరు స్టార్టింగ్ లో కూడా మొదట్లో వీళ్ళు విమర్శలు చేస్తే మీ వచ్చి 10 రోజులు కూడా కాలేదు అన్నారు, తర్వాత 1 రోజులు కూడా కాలేదన్నారు, తర్వాత 2 నెలలు కూడా కాలేదన్నారు. ఇవన్నీ చూసుకోకుండానే హామీలు ఇచ్చింది మీరు. అంచేత ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పుడు వాళ్ళని సాధారణ ఎమ్మెల్యే వాళ్ళ లెక్క చేయడం అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము హామీ ఇచ్చినది తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం. 100 రోజులు అని చెప్పినాం. 100 రోజులలో 5 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇంకొక గ్యారెంటీ ఉంది. తర్వాత ఈ రుణమాఫీ కూడా నేను ఇప్పుడు కూడా చెప్తాను, మీరు అడిగారు కదా, 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 7వ తారీఖు నుంచి అమలులోకి వచ్చినట్టే లెక్క. ఆగస్టు 15th రోజు అనౌన్స్ చేసిన, లోపల అనౌన్స్ చేసిన బ్యాంకులకు ఈ రోజు రైతులు రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు, వడ్డీతో సహా కాంగ్రెస్ గవర్నమెంట్ మాఫీ చేస్తుంది అనేది వాస్తవం. అది బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అడిగితే చేసుడు కాదు, మేము ఇచ్చినాం, ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓటేసిరు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ రోజు రైతులను 1 రూపాయి కూడా కట్టకుండా బ్యాంకులకు కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, బ్యాంకు వాళ్ళు మీరు వాళ్ళను ప్రెషర్ చేయొద్దు, గవర్నమెంట్ మాఫీ చేస్తుందని చెప్పడం కూడా జరిగింది. దీంట్లో కేవలం ఏంటంటే ఇది మోకాలకు బోడిగుండుకు ముడుగు పెట్టి ఏదో చేయలే, ఏదో మోసం చేసినట్టు. మోసం చేసింది మీరు. 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి 5 సంవత్సరాల తర్వాత కూడా పూర్తి చేయలేటువంటి ప్రభుత్వం మీది. కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేసినటువంటి ప్రభుత్వం మీది. మీరు 120 రోజులలో మమ్మల్ని అడిగితే ప్రజలు కూడా మీకు చీత్కరించుకుంటా ఉన్నారు. ప్రజలు నమ్మాలే కదండి, ఎవరు కూడా నమ్ముతలేరు. బీఆర్ఎస్ ను కానీ, హరీష్ రావు కానీ, లేకపోతే కేసీఆర్, కేటీఆర్ ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. మీరు చూడండి, మీరు జూన్ 4వ తారీఖు తర్వాత చూడండి, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేకపోతే మూసేసుకుంటారా దుకాణం, అది చూసుకోవాలి. దాని కొరకు మీడియాలో అప్పటి వరకు మేము ఉన్నామని స్పేస్ కొరకు కొట్లాడడం తప్పితే మేమన్నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాయిదాలు వేసినామండి. మేము ప్రజలకు చెప్తాం, ప్రజలలో రెస్పాన్స్. ఒక్క నిమిషం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా, ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవదని చెప్పేసి నర్సయ్య గౌడ్ గారు అంటున్నారు. అరవింద్ గారు, ఇప్పుడు దీనికి మీరేం చెప్తారు? మామూలుగా అయితే హరీష్ రావు గారు ఇలా సీఎంకి సవాల్ విసిరారు, సీఎం రెస్పాండ్ అయ్యారు. అట్లాగే ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఈరోజు హరీష్ రావు గారు గన్ పార్క్ దగ్గర చేసింది కొంచెం ఇదిలాగా ఉందని చెప్పేసి వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అరవింద్ గారు, మిమ్మల్ని అరవింద్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు రుణమాఫీ చేయలేదు, మేము వచ్చాక చేస్తామంటున్నాం చెప్తా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఒక్క సీటు కూడా రాదు, అవసరమైతే బీజేపీలో విలీనం చేసుకుంటారు, లేదంటే షట్టర్ మూసేసుకుంటారని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? చెప్పండి అరవింద్ గారు, వినిపిస్తుందా నా ప్రశ్న మీకు? అరవింద్ గారు, రైట్. నర్సయ్య గౌడ్ గారు, మీ దగ్గరికి వద్దాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఉండి బజారు భాష మాట్లాడుతున్నారని చెప్పేసి కేసీఆర్ గారు ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికి మీరు అన్నట్టుగా ఆల్రెడీ 5 గ్యారెంటీలు అమలు చేసేసామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా చూసుకున్నట్టయితే మహిళలకి పథకాలు కానీ, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇల్లు కానీ, బట్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక ప్రాసెస్ కరెక్ట్గా లేదని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మీరేమో కేవలం ఒక బస్సు ఫ్రీ ఇచ్చామనేది స్పష్టంగా కనిపిస్తుంది తప్ప మిగతావన్నీ అంత కనిపించట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు మీరు? నిజంగా 5 గ్యారెంటీలు అమలు చేశారా మీరు? సార్, మీరు అడిగిన ప్రశ్నలు 2 విషయాలు చెప్పాలి. ఒకటి, బజారు భాష అనే వర్డ్ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానీ మిగతా వాళ్ళు ఉపయోగిస్తారు కదా.
నేను ఒక్కటే సూటిగా చెప్తా ఉన్నా, ఈ ప్రపంచంలో ఇలాంటి బజారు భాష మాట్లాడే వాళ్ళకు కనుక ఆస్కార్ అవార్డు ఇవ్వవలసి వస్తే ప్రపంచంలో మొట్టమొదటి అవార్డు కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకే వస్తుంది. కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు మీ అందరం సభ్య సమాజం తలదించుకునే రకంగా మాట్లాడిండు. ఏ స్థాయి మోడినట్లనే మాట్లాడిండు, మిగతా ప్రతిపక్ష నాయకులను అట్లే మాట్లాడిరు, ఎమ్మెల్యేలను విలేకరులను ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టలేదు. మేధావులంటే ఎవడా మేధావి, ఎవడ తోకుంటుందా జుట్టు ఉంటుందా అని మాట్లాడినటువంటి మాటల కంటే బజారు భాష ఇంకొకటి ఉంటుందా అని నేను అడుగుతున్నా. మోడీని పట్టుకొని బోడి ఏమేమో మాట్లాడాడు. మరి బజారు భాష అంటే అదా, లేకపోతే అలాంటి భాష మాట్లాడే వారికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఉపయోగించే భాష ఇదా? కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీకి వాళ్ళ పరివారానికి అర్థమయ్యే భాషలో వాళ్ళు ఉపయోగించే బజారు భాషలో కనీసం ఒక 2% అన్న మేము ఉపయోగించకపోతే వాళ్ళకి అర్థం అయితలేదు. వాళ్ళ భాషలో వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది. కేసీఆర్ కు ఆ భాషలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సాధారణ భాషలో అయ్యా నాయన బాబు అని అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా తయారైపోయింది. కాబట్టి మేము వాడే భాష గ్రాంధిక భాష, వాళ్ళు వాడే భాష బజారు భాష. ఎవరిని అడిగినా చెప్తారు. 10 సంవత్సరాలు కానీ అంతకుముందు ఉద్యమంలో కానీ ఏమేమి తిట్లు తిట్టారు, కనీసం మీరు తెలుగు డిక్షనరీ తీసి దాని పదానికి అర్థం చూసినా కూడా దొరకనటువంటి తిట్లు తిట్టారు. కాబట్టి బజారు భాష అనేది కాంగ్రెస్ భాష నర్సయ్య గౌడ్ గారు, అరవింద్ గారు లైన్లోకి వచ్చారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అరవింద్ గారు ఇప్పుడు వినిపిస్తుంది సార్? నమస్కారాలు వినిపిస్తుంది సార్. సార్ చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఇక్కడ ఈసారి ఒక్క సీటు కూడా రాదంటా ఉన్నారు. అలాగే హరీష్ రావు చేసిందంతా అతి తప్ప, దాంట్లో నిజాయితీ కనిపించట్లేదని చెప్పేసి మన నర్సయ్య గౌడ్ గారు కూడా అంటా ఉన్నారు. అట్లాగే కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష అంత పెద్ద ఇదేం కాదు, కేసీఆర్ కంటే ఇది కాదని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు హరీష్ రావు గారు చేసిన దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అన్న నర్సన్న గారికి నమస్కారాలు సార్. అయితే తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా, అంటే కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళం, కొత్తగా కొలువుదీరినటువంటి దాన్ని దాదాపుగా ఒక 3 నెలల టైం అన్న వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన లోపల ఎక్కడ కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, మా అధినాయకుడు కేసీఆర్ గారు కానివ్వండి, ఎక్కడ కూడా వేరే అది కానివ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు 3 నెలల టైం ఇవ్వాలి అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పినాం సార్. ఇవాళ 6 గ్యారెంటీలు ఇచ్చి మోసపోయి గోసపడుతున్నటువంటి తెలంగాణ ప్రజల పక్షాన అవ్వల్ దర్జాగా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఇవాళ కేసీఆర్ గారి, అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ దేంట్లో లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదృష్టం కొద్దిగా ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. కానీ ఇవాళ హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నుంచి 2001 నుంచి 2014 వరకు ఉద్యమ నాయకుడుగా, ఆ తర్వాత 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు సార్. ఏమని అడుగుతా ఉన్నారు అని అంటే, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు కావాలి. మీరే అన్నారు ఇవాళ తీసుకుంటే 10,000 రూపాయలే వస్తాయి, రేపు డిసెంబర్ 9 తారీఖు నాడు తీసుకుంటే 15,000 రూపాయలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఆయనే చెప్పిండు. అంతేకాకుండా ఉరుకుండ్రి 2 లక్షల రూపాయలు రుణం తీసుకోండి, 9 తారీఖు నాడు నేను రుణమాఫీ చేస్తా అనేటువంటి విషయం చెప్పిండ్రు. అవ్వ తాతలకు 2,000 రూపాయలు పింఛన్ ఉంటే దానికి నేను 4,000 రూపాయల పింఛన్ చేస్తా అనేటువంటి విషయం ఆయన చెప్పిండు. నేనేమంటున్నాను అంటే, చాలా స్పష్టంగా ప్రజల పక్షాన ఇవాళ ఆయన 5 సంవత్సరాల ఎమ్మెల్యే నాకు పెద్దది కాదు, ఇవాళ అన్ని వర్గాలకు వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు అమలు కావాలి అని అంటే నేను సవాల్ విసురుతా ఉన్నా. నేను గన్ పార్క్ దగ్గరకు వచ్చి నా రాజీనామా పత్రాన్ని కూడా మీకు అందజేస్తా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండు సార్. చెప్పిన మాట వచ్చి ఆయన సవాల్ విసిరితే కూడా ఇవాళ ఒక్క విషయాన్ని ఇచ్చారు. అరవింద్ గారు యాక్చువల్గా 15 ఆగస్టులోగా నేను రుణమాఫీ చేస్తానని రేవంత్ గారు అన్నారు. దానికి ఈయన హరీష్ రావు గారు కూడా ఓకే చెప్పారు. కానీ ఈరోజు దానికంటే ముందుగానే వచ్చి ఇక్కడ గన్ పార్క్ దగ్గర సీన్ చేయడం అనేది కేవలం ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సెనారియోలో ఏదో ఒక లబ్ధి పొందడం కోసం చేశారనుకోవచ్చా? ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రతి సవాళ్ళలో 15 ఆగస్టులోగా నేను చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం అంటున్నారు. అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఈయన ముందే రావడం అనుకున్నటువంటి ఉద్దేశం ఏమి ఉండవచ్చు? అరవింద్ గారు
రైట్, నర్సయ్య గౌడ్ గారు వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. రైట్, ఇప్పుడు నాకు 12 సీట్లు ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని పడగొడతా అని చెప్పేసి కేటీఆర్ నిన్న రీసెంట్గా ఒక కామెంట్ చేశారు. మాకు బీఆర్ఎస్కి 12 ఎంపీ సీట్లు ఇస్తే ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొడతామని చెప్పేసి కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ వినిపిస్తుందా సార్? యా, చెప్పండి, మీరు చెప్పండి. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. ప్రశ్న అర్థం కాకపోతే నేను మళ్ళీ అడుగుతాను, అడగనా? సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు కేటీఆర్ చెప్పినటువంటి 12 సీట్లు ఇస్తే మీ గవర్నమెంట్ని పడగొడతామని చెప్పడం, దాని మీద సీఎం కానీ లేదా ఇతర మంత్రులు కానీ రియాక్ట్ అవ్వడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది నర్సయ్య గౌడ్ గారు వింటున్నా సార్, వింటున్నా. రైట్, నిన్న కేటీఆర్ ఒక మాట అన్నారు, మాకు 12 ఎంపీ సీట్లు ఇస్తే కనుక 10 నుంచి 12 ఎంపీ సీట్లు ఇస్తే కనుక ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, పడగొట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అలాగే సెంటర్లో ఒక కీలకమైనటువంటి ఇది క్రియాశీలకంగా ఉంటామని చెప్పేసి కేటీఆర్ కొన్ని కామెంట్లు చేశారు. వాటిని ఎలా చూడొచ్చు అంటారు? బాబురావు గారు, వీళ్ళు చెప్పే మాటలు కానీ ఇప్పుడు మీడియాలో ముందట మాట్లాడుతున్నారు, ప్రైవేట్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఒక జోక్ గా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. వీళ్ళు అధికారంలో ఉండి సారు కారు 16 అంటేనే 9 వచ్చినప్పుడే ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు వీళ్ళు. ఈ రోజు 12 కాదు కదా, నేను అంటున్నా ఒకటి, మీరు మాకు బాగా బలం ఉందని చెప్పే మెదక్ సీటే రాదని చెప్తున్నా నేను. ఇంకా 12కి ఎక్కడ పోతారు సార్? నేను అంటున్నా హైదరాబాద్ లో గెలుస్తారా, సికింద్రాబాద్ లో 18 గెలుస్తాడా, మల్కాజ్గిరిలో గెలుస్తాడా? ఎక్కడున్నారండి ఇవాళ? మల్లారెడ్డి గారు, మీరు బహుశా మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఈటల రాజేందర్ని వాటేసుకొని అన్నా నువ్వే గెలుస్తున్నావు అంటే ఇంకెక్కడున్నదండి? ఇంకెక్కడున్నారు వీళ్ళు? కాబట్టి నేను ఏమంటున్నా, వీళ్ళతోటి అయ్యే అవకాశం లేదు. పార్టీ అనేది పుట్టి మునిగిపోయింది, మొత్తం కింద ఉన్న క్యాడర్ మొత్తం వెళ్ళిపోయింది. కేవలం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న 3-4 మిగిలే అవకాశం ఉంది. దీని తర్వాత బహుశా ఎన్నికల లోపలనే వీళ్ళ ఎల్పీ కూడా విలీనమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ మీద మొత్తం క్రెడిబిలిటీ లేకుండా పోయింది. ఇక కేటీఆర్ అంటే ఇక చాలా చిన్నోడు, ఆయనతోటి అయ్యేది లేదు పోయేది లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా నేను మంత్రిని అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు. 12 వస్తే ఏం చేస్తావండి నువ్వు? ఏం చేస్తావు అంటే మోడీకి ఇస్తావా? అంటే మోడీ దగ్గర గులాంగిరి చేస్తావా నువ్వు? అంటే నీతోటి ఏమవుతుంది అంటున్నా. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వీళ్ళు మాట్లాడే మాటలు మామూలుగా దసరాకు అది సంక్రాంతికి వస్తారు కదండి బుడుబుక్కలు, వాళ్ళు మాట్లాడినట్టే ఉన్నది. అంతే తప్పితే వీళ్ళతోటి అయ్యేది, వీళ్ళు ఎవరేస్తారండి ఓటు? నేను సూటిగా అడుగుతున్నా, నేను ఒక్కొక్కటి అడుగుతున్నా. హైదరాబాద్లో గెలువరు, సికింద్రాబాద్లో గెలువరు, చేవెళ్లలో గెలువరు, తర్వాత మల్కాజ్గిరిలో గెలువరు, మెదక్లో గెలువరు. ఇక ఎక్కడ గెలుస్తారండి వీళ్ళు? వీళ్ళకి వచ్చిన సీట్లు 17 సీట్లు ఉమ్మడి ఈ హైదరాబాద్ చుట్టుపక్కలనే వచ్చినాయి. వీళ్ళకి వచ్చిన 39. ఆ 39లో ఒక ఆమె చనిపోయింది, ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీలో పడ్డది. నర్సయ్య గౌడ్ గారు, సరే ఎవరు ఎక్కడ గెలుస్తారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మోస్ట్లీ ప్రజలే దీనికి ఫైనల్గా వాళ్ళు ఇచ్చే తీర్పే ఫైనల్. కాబట్టి సరే మీరు అనుకోవడం లేదా ఇంకెవరు అనుకోవడం, ఎవరు ఎక్కడ గెలుస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే మీరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో బలంగా ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. కేవలం బీఆర్ఎస్ని నాయకులను తిట్టడం లేదా బీజేపీని తిట్టడం ఇక్కడివరకే పరిమితమయ్యారు తప్ప, నిజంగా రాహుల్ గాంధీ లేదా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ దేశానికి ఏం చేయబోతా ఉన్నారు, వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో ఏంటి అనేది జనాల్లోకి తీసుకెళ్లడంలో ఇక్కడ స్థానిక కాంగ్రెస్, ప్రధానంగా మన తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? బాబురావు గారు చాలా మంచి ప్రశ్న వేసి కొంచెం టైం ఇవ్వండి నాకు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు అనేది వాస్తవం. ఎందుకు వాస్తవం, ఇంత సూటిగా ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడు మోడీ గారు చెప్పేటి పచ్చి అబద్ధాలు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అబ్కి బార్ 400 పార్ అంటున్నాడు. ఇంతకు ముందు 303 సీట్లు వచ్చినాయి. 303 వచ్చినప్పుడు ఉత్తర భారతంలో దాదాపుగా 85 to 90% సీట్లు వాళ్ళకే వచ్చినాయి, దక్షిణ భారతంలో లేవు. నేను అంటున్నా, వీళ్లకు 400 ఎక్కడి నుంచి వస్తాయి? ఏ రకంగా వీళ్లకు ప్రధానమంత్రి మళ్ళీ మోడీ అయ్యే అవకాశం ఉంది? ఈసారి వీళ్లకు ఎన్డీఏకు వచ్చేది కేవలం 180 నుంచి 200 సీట్లే. నేను అంటున్నా, ఢిల్లీలో 7 సీట్లు ఉన్నాయండి. పోయినసారి 7కు 7 బీజేపీకి వచ్చినాయి. ఈసారి 7కు 7 బీజేపీకి వస్తాయా చెప్పమనండి, గుండె మీద చేసుకొని. 3 వచ్చే అవకాశం ఉంది, అంటే 4 తగ్గినట్టే కదా. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లలో 62 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఈసారి 30 నుంచి 40 కంటే దాటాయని అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఆ తర్వాత
కర్ణాటకలో పోయినసారి 28 ఉంటే 26 వచ్చినాయి. ఈసారి 8 నుంచి 10 కూడా రావని చెప్తా ఉన్నారు. తెలంగాణలో వీళ్లకు వచ్చేటి 1 కాపితే రావు. ఏపీలో గుండు సున్నా, తర్వాత తమిళనాడులో పెద్ద గుండు సున్నా, కేరళలో పెద్ద గుండు సున్నా, పశ్చిమ బెంగాల్లో 42లో 18 వచ్చినాయి. ఇప్పుడు 8 కూడా వచ్చే అవకాశం లేదు. ఒరిస్సాలో వీళ్ళకు బలం లేదు. తర్వాత ఛత్తీస్గఢ్లో వీళ్ళకు బలం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తాయండి మీకు 400 సీట్లు వస్తాయి, నేను ప్రధానమంత్రిని అయితే అంకలు గుద్దుకుంటే ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా ప్రజలు? ఈసారి బీజేపీకి కానీ సీట్ల గురించి కాదు. వాళ్ళ మిత్రులకు నర్సయ్య గౌడ్ గారు. 180 నుంచి 200 సీట్లు వస్తాయి. నర్సయ్య గౌడ్ గారు, నేను అడిగిన ప్రశ్న 400 సీట్ల దాని గురించి మళ్ళీ వద్దాం మనం. కాకపోతే నేను ఏంటంటే ఏదైతే పాంచన్యాయ సూత్రం అని చెప్పేసి ఒక ఇండియా కూటమి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసిందో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో తెలంగాణ కాంగ్రెస్ ఫెయిల్ అయిందనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. దానికి ఏం చెప్తారని? అటే వస్తుంది. ఎందుకంటే వీళ్ళది ఒకటి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పాంచన్యాయ సూత్రాలను అంటే ప్రజల మధ్యకు తీసుకుపోవడంలో ఫెయిల్ అయింది అనేది ఒక కట్టుకథ, పుక్కిటి పురాణం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇప్పటివరకు పంచనాయ సూత్రాల గురించి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎవరు మాట్లాడిన ఇదైతే కనిపించట్లేదు. కేవలం ఇక్కడ బీజేపీని తిట్టడము లేదా బీఆర్ఎస్ని తిట్టడము దీనికి పరిమితమయ్యారు తప్ప ఇక్కడ ఇండియా కూటమి గెలిస్తే, ఇలా చూసుకునేది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి ఇండియా కూటమి గెలిస్తే గనక దేశానికి ఇది చేయబోతున్నామని చెప్పడంలో స్పష్టంగా కొంతవరకు ఫెయిల్ అయ్యారనేది వాస్తవమా కాదా? రావు గారు, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకు వెళ్ళింది. ఈ ప్రజలకు వెళ్ళడానికి మాకు ప్రత్యర్థులే సహాయపడతా ఉన్నారు. నెంబర్ 2 ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో 102 సీట్లకు మొన్న ఎలక్షన్ జరిగింది. 102 సీట్ల కంటే ముందు భాజపా వాళ్ళు మాట్లాడిన మాటలు, ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన మాటలు చూడండి. ఆ ఎన్నికల తరువాత 102 సీట్లకు పోలింగ్ జరిగిన తరువాత ఒక్కసారిగా ఇండియా కూటమికి మెజారిటీ వస్తుందని తెలిసి మొత్తమే ఆయన నిజ స్వరూపం చూపించుకుంటా ఉన్నాడు. ముస్లింలు ఈ దేశ పౌరులు కానట్టు, హిందువులకు మాత్రమే బీజేపీ పెట్టినట్టు, హిందువుల మంగళసూత్రాలు తీసుకుపోయి తాకట్టు పెడతారని మాట్లాడినట్టు చాలా దారుణమైన భాష ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సాధారణ మానవుడు మాట్లాడినటువంటి భాష ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు 57 నుంచి 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తే ఎప్పుడైనా హిందువుల ఆస్తులు తీసుకుపోయి ముస్లింలకు ఇచ్చిరా అండి? హిందువుల పుస్తకాలు తీసుకుపోయి ముస్లింలకు ఇచ్చిరా? ఏం భాష మాట్లాడుతున్నాడు మోడీ? కాబట్టి భారతీయ జనతా పార్టీని రద్దు చేయాలి, మోడీని బహిష్కరించాలి. కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చిండ్రు. కాబట్టి రెండో విషయం ఏంటంటే మేము వెనుకబడలేదు, మా మేనిఫెస్టోను ఇల్లుకు తీసుకుపోతా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ విమర్శలు, ప్రతి విమర్శలు. అవతలి వాళ్ళు విమర్శ చేస్తే మేము ప్రతి విమర్శ చేయకుండా ఉండలేం కదా. కాబట్టి మా విమర్శలే చేస్తాం. వీటికి తీసుకుపోతా ఉన్నాం. ఫస్ట్ ఫేజ్ లో మేము గెలిచినాం, సెకండ్ ఫేజ్ లో కూడా మాదే మెజారిటీ. ఎందుకు మెజారిటీ అంటున్నంటే 88 సీట్లు అండి. కేరళలో 20 సీట్లు, ఒక్క సీటు కూడా బీజేపీకి రాదు. నిజమా కాదా? కర్ణాటకలో 14 సీట్లకు జరుగుతుంది, దాంట్లో 2 కూడా వచ్చే అవకాశం లేదు. పశ్చిమ బెంగాల్లో కొన్ని సీట్లకు, అన్ని కలిపితే 88 సీట్లకు, 88 సీట్లలో 60 సీట్లు మావే. వీళ్ళకి ఎక్కడ వస్తాయండి? 2 ఫేసులలో కూడా భారతీయ జనతా పార్టీ వెనుకబడ్డదంటే మేము ముందు పడ్డట వెనుకబడ్డట. మా పాంచజన్య సూత్రాలను, ఈ మేనిఫెస్టోను ప్రజలకు తీసుకుపోతున్నాం కాబట్టి, ఈ రోజు కులగణన చేస్తామని చెప్తున్నాం కాబట్టి, రిజర్వేషన్లు కొనసాగిస్తామని చెప్తున్నాం కాబట్టి మాకు ఎక్కడ లేని మెజారిటీ మాకు ఈ 2 ఫేజ్లలో తెచ్చి పెడతా ఉన్నారు. ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా మోసం చేయడం తప్పితే మంచి చేయడం తెలియని మోడీని దించాలనే ఆలోచనకు ప్రజలు వచ్చిరనేది స్పష్టంగా 2 ఫేజ్లలో మాకు మెజారిటీ ఇవ్వడం వల్ల తెలుస్తుంది కదా. ఈ రోజు ఆయన మాట్లాడేది ఏం చేస్తారు? బీజేపీ వాళ్ళు చేసేది ఏంటండి? కేవలం ఎమోషనల్ ఇష్యూస్ తప్పితే, ప్రజలను ఏమార్చడం తప్పితే, ప్రజలను డైవర్ట్ చేయడం తప్పితే, రాముని పేరు, సీత పేరు, హనుమంతుని పేరు చెప్పడం తప్పితే ప్రజలకు ఈ పని చేసిందని చెప్పమనండి. దమ్ముంటే భారతీయ జనతా పార్టీని నేను సవాల్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ దేవుని పేరు చెప్పకుండా వాళ్ళు 10 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి మీద మాట్లాడి గెలవమనండి. పట్టుమని 10 సీట్లు కూడా రావు. కేవలం మేము అక్షంతలు వంచినాం, మేము రావునికి వారసులు. అరే నువ్వు ఒక్కరివే నాపై, హిందువులందరూ కూడా వారసులే కదా. హిందువులందరూ, ఇప్పుడు నేను హిందువును, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు దేవుడు కాదా రాముడు? మేము చిన్నప్పటి నుండి కొలుస్తాం, ఇప్పుడు కొలుస్తాం, ఎప్పుడు కొలుస్తాం. ఏదో ఇలా కొత్తగా వీళ్ళే రాముని తీసుకొచ్చినట్టు, వీళ్ళే అక్షంతలు వేసినట్టు, వీళ్ళే ఇది హనుమంతుని జయంతి జరిపినట్టు ఏం మాటలండి? కేవలం ప్రజలను ముంచి సీట్లు తెచ్చుకోవడం, ఏమార్చడం తప్పితే భారతీయ జనతా పార్టీకి తెలిసింది ఏమీ లేదు.
మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో తర్వాత ఈ రాజస్థాన్లో మాట్లాడిన మాటల మీదనైతే ఖచ్చితంగా మోడీని బహిష్కరించాలి, ఎలక్షన్లో పోటీ చేయకుండా చేయాలి, అనర్హత వేటు వేయాలి, భారతీయ జనతా పార్టీ రద్దు చేయాలి వాస్తవంగా. కానీ ఎలక్షన్ కమిషన్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఖాళీ నోటీస్ ఇచ్చి ఊరుకున్నది. అదే ప్రతిపక్షకపోతే ప్రాంతీయ పార్టీలో మాట్లాడితే ఊరుకుంటారా అండి? కాబట్టి మా మేనిఫెస్టోని మేము గల్లీ గల్లీకి తిరుగుతా ఉన్నాం, ఇంటింటికి తీసుకుపోతా ఉన్నాం. 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ మోడీ గవర్నమెంట్ లో విసిగిపోయినటువంటి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు కలిసి 180 నుంచి 200 సీట్లకు దాటే అవకాశమే లేదు. ఖచ్చితంగా మేమే గెలవబోతా ఉన్నాం, ప్రజలను హక్కున చేర్చుకుంటాం. రైట్ నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు మీరు ఇప్పుడు సరే సెంట్రల్లో అలా ఉన్నట్టయితే ఇక్కడ స్టేట్లో చూసుకున్నట్లయితే మీరు బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూసుకుంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చి బస్ యాత్ర చేస్తూ ఉన్నారో సీన్ మారింది. స్థానికంగా క్షేత్రస్థాయిలో సీన్ మొత్తం మారిపోయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్కి సీట్లు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు లేదు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఊహిస్తున్న దానికంటే కూడా బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అలాగే బీజేపీ కూడా చాలా వరకు పుంజుకుంది. ఇంతకుముందు కంటే కూడా ఎక్కువ సీట్లు ఎత్తుకునే అవకాశం ఉందని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజానికి కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మారిందా లేదా? కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ కొంత ఇబ్బంది పెడతా ఉంది. కాంగ్రెస్ వల్ల పెద్దగా మనకు ఒరిగిందేం లేదని ప్రజలు అనుకుంటున్నారని ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు నిజమంటారా కాదంటారా? సార్ బీఆర్ఎస్ మాట్లాడి కేసీఆర్ కానీ కేటీఆర్ ఎవ్వరు మాట్లాడినా ప్రజల చెవికెక్కట్లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళ దగ్గర అవినీతి డబ్బులు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద సమావేశాలు యాత్రలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే మేము ఉన్నాము, ఎందుకంటే మొత్తం దేశకి నేత అయితే అనుకుంటే దేశంలో పోయిండు, ఉన్న దాంట్లో కూడా పోయిండు. కాబట్టి కనీసం 1-2 సీట్లన్నా తెచ్చుకోకపోతే మమ్మల్ని మర్చిపోతారు, దీని తర్వాత మమ్మల్ని షటర్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఈ డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నాడు కేసీఆర్ గారు. నేను అంటున్నా, మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో ఎక్కడ మారిందండి? ఏ క్షేత్రంలో మారింది? ఎక్కడ ఈయన గెలుస్తాడు? ఎక్కడ కూడా గెలిచే అవకాశం లేదు. కానీ వీళ్ళు లోపాయకారి ఒప్పందంగా భారతీయ జనతా పార్టీకి ఒక 4-5 సీట్లన్నా రాకుంటే బాగుండదన్న ఉద్దేశంతో లోపల ఏదైనా మద్దతు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత కవిత బెయిల్ విషయం మీద ఏదైనా సహాయపడతారన్న ఆలోచనతో వీళ్ళు చేస్తున్నారు తప్పితే భారతీయ జనతా పార్టీకి పోయిన 4 సీట్లు ఉన్నటువంటి 4 సీట్లు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ కు పోయినసారి 9 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 1 కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ లో మెదకులనే రాదని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా కదా. మెదకులో మేము పట్టు బిగించినాం. మెదకులో గెలిచేది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే వీళ్ళు కానీ కాదు. భారతీయ జనతా పార్టీ గురించి చెప్తాము. మొన్న పోయినసారి 13% ఓటింగ్ వచ్చిందండి. 37% కేసీఆర్కు వచ్చింది, కేసీఆర్ పార్టీకి 38% మాకు వచ్చింది. మరి ఏ కోణంలో వీళ్ళకు 12 వస్తాయి 14 వస్తాయి అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు? వీళ్ళు అంటే బీజేపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే మేము గ్రౌండ్ లెవెల్లో మేము పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఎవరికి తెలియకుండా సీక్రెట్ పొత్తు నడుస్తుంది కాబట్టి కేసీఆర్ మాకు హెల్ప్ చేస్తారు కాబట్టి కేసీఆర్కు 37% ఓట్లలో ఒక 20% మాకు వస్తాయి, మాకు కలిస్తే మొత్తం 33-34 అయితే అని ఒక చెట్ల మీద ఇస్తరాకులు పుట్టినట్టు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. కానీ ప్రజలేం పిచ్చోళ్ళు గారు. తెలంగాణలో నర్సయ్య గౌడ్ గారు అదే నిజం అనుకుంటే, నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం, అదే నిజం అనుకుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి బీజేపీ బీఆర్ఎస్ కలిసి మెలాఖత్ ఎన్నికలకు పోయి ఓట్లు పర్సంటేజ్ పెంచుకోవాలని చూసుకుంటున్నట్టయితే కేసీఆర్ గారు అంటుంది ఏంటి, నా కూతురు జైల్లో ఉన్నప్పటికీ కూడా నేను బీజేపీకి భయపడలేదు అన్నాడు. అది వాస్తవమే కదా. కవిత జైల్లో ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ దానికోసం ప్రయత్నించినట్టు ఏం కనపట్లేదు, ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడూ కనిపించట్లేదు. ఆవిడ జైల్లో ఉన్నా సరే నేను జనం కోసం ఫైట్ చేస్తా ఉన్నాను, బీజేపీని దించాల్సిందని చెప్పి కేసీఆర్ గారు కూడా విమర్శిస్తూ ఉన్నారు. దానికి ఏమంటారు? ఇదంతా వచ్చి డ్రామా సార్. వీళ్ళు హైదరాబాద్ లో వాళ్ళు ఏమంటారంటే హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీకి అందులో ఇందులో కొంత బలం ఉంది, దానికి తోడు మన బలం కూడా కలిస్తే ఈ 4 హైదరాబాద్ లో 2-3 బీజేపీకి వస్తాయి అని అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ పొర్లు దండాలు పెట్టినా, ఒక్కొక్కరికి బెంచి కారు కొనిచ్చిన, కిలో బంగారం ఇస్తారని చెప్పిన కేసీఆర్ పార్టీకి ఓటు వేసే ప్రజలు లేదు అని చెప్తా ఉన్నా. ఆయన బస్సు యాత్ర టూర్ పెట్టుకున్నాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, తర్వాత మొన్న ఇంట్లో పండుకున్నాడు. కొద్దిగా కొత్తగా అంటే గాలి పీల్చుకోవడానికి యాత్ర పెట్టుకున్నట్టు చూడాలి తప్పితే ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు మొన్న కూడా 3-4 గంటలు టీవీలో కూర్చొని మాట్లాడాడు. అవి అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. ఆయన 2 పిల్లలు కుంగినాయని చెప్తా ఉన్నారు.
ఎంత పెద్ద అబద్ధమండి. ఈ రోజు కాళేశ్వరం మీద పెట్టినటువంటి 94,000 కోట్ల రూపాయలు మట్టిలో పోసినట్టే కదా. ఇప్పుడు ఒక ఇల్లుకు 10 పిల్లర్లు ఉంటే మధ్య పిల్లర్ కూలిపోతే ఇల్లు ఉంటుందండి. మరి మధ్యన 11 బ్లాక్ లో 3 పోయినట్టే మొత్తమే పోయింది కదా. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎందుకు నీళ్లు వదలమని చెప్పారు? మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే 13 నుంచి 23 టీఎంసీల వాటర్ కిందికి ఎందుకు వదిలేయమని చెప్పారు? నీళ్లు ఉంటే కొట్టుకపోతుందనే కదా. ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్లకు ఓట్లు ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు గిరిజన బంధు అన్నాడు ఇచ్చిండా? దళిత బంధు అన్నాడు ఎంతమందికి ఇచ్చిండు? బీసీ బంధు అన్నాడు ఎంతమందికి ఇచ్చిండు? నిరుద్యోగ బంధు అన్నాడు ఎంతమందికి ఇచ్చిండు? తర్వాత ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నది ఉన్నది కదా, దాన్ని క్లియర్ చేస్తున్నా అని చెప్పాడు, చేసిండా? ఆకాశ హరిమేళ అన్నాడు, చేసిండా? హైదరాబాద్ లో 74,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, ఎక్కడ పోయినాయి? రైతులకు ఫసల్ బీమా యోజన ఇచ్చిండా? 10,000 రూపాయలు ఇస్తారని ఇచ్చిండా? హైదరాబాద్ లో ఇల్లు కొనిపోతే 10,000 రూపాయలు ఇస్తారని ఇచ్చిండా? ఎవరేస్తారండి కేసీఆర్ కు? ఇవన్నీ మర్చిపోయినరా? కేవలం మాయ మాటలు చెప్పి లక్షల కోట్ల రూపాయలు దోసుకోవడానికి మాత్రమే ఆయన వచ్చిండు తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఆయన 2001లో ఆయనకున్న ఆస్తులేండి, ఇవాళ ఉన్నటువంటి ఆస్తులేండి? దోపిడీ చేయకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? కేసీ ఇప్పుడు కవితమ్మకు కిరాయింట్లో ఉన్నామే 20 లక్షలు పెట్టి వాటి ఎట్లా కొనుక్కోగలిగింది? ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని ఆస్తులు ఎట్లా కొనుక్కోగలిగింది? దోపిడీ కాకపోతే ఎక్కడండి? ప్రజలలో ఈ విషయం నానుతుంది. కేసీఆర్ కుటుంబము ఆల్రెడీ మనకు ఎన్నికలలో లేరు. మీరు గమనించండి, మొట్టమొదటిసారి నిన్నటి వరకు నామినేషన్లు అయిపోయినాయి కదా, కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయకుండా పారిపోయారు. అంటే ఇంకెక్కడున్నారండి? ఎన్నికల బరిలోనే లేరు వాళ్ళు. వాళ్లకు ఎవరిని చూసి ఓటేయాలి? కేసీఆర్ చెప్పిన మాయమాటలు 10 ఏళ్ళు విన్నారు కదా. రైతులను మోసం చేసిండు కదా, రైతు కూలీలను మోసం చేసిండు కదా, 24 గంటల కరెంట్ అని 14 గంటల కరెంట్ ఇచ్చిండు కదా. ఏ ఒక్కటన్నా కరెక్ట్ చేసిండు ఆయన? ఏ ఒక్కటి కరెక్ట్ చేయలే. ఒకే ఒక్కటి ఏం చేసిండు అంటే, ఒక సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఎక్సైజ్ శాఖను, మందు దాపించే శాఖను 45,000 కోట్లకు మాత్రం పెంచిండు. ఇది ఆయన ఘనత. అందరికీ మందు దాపించే కార్యక్రమం పెంచిండు. తర్వాత రూపాయి లేనటువంటి రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే హరీష్ రావు, కవిత వీళ్ళందరికీ లక్షల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చి పెంచిండు. ఇది ఆయన సాధించింది. ఎవరు బాగుపడ్డారండి? ఇట్లా చెప్పుకుంటూ పోతే సరే, మీ వర్షన్ మీరు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. మన కౌంటర్ చేయడానికి కరెక్ట్ పర్సన్ ఇక్కడ ఆయన కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆగిపోయారు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ద జాయినింగ్ ఇన్ ద డిబేట్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరి మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం.